దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనికి సంబంధించి ఈ రాజ్యసభ స్థానాల్లో తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ రాజ్యసభ స్థానాల్లో ఇటు మధు యాష్కి గౌడ్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించి షబ్బీర్ అలీ, కామారెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుల చుట్టూ ఇంకా లాబింగ్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మాకంటే మాకు కావాలని చెప్పేసి ఇప్పటికే రాజకీయ నాయకుల ఇళ్లలోకి క్యూ కడతా ఉన్నారు ప్రతినిధులు, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మధు యాష్కి గౌడ్ కావచ్చు, షబ్బీర్ అలీ కావచ్చు, వీళ్ళిద్దరితో పోలిస్తే మధు యాష్కి గౌడ్ కూడా ఖచ్చితంగా 100% ఎంపీ పదవికి అర్హుడు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే దానికి ఒక కారణం, ఒక చేతు ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్ ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అంటే దానికి మొట్టమొదటి కారణం మధు యాష్కి గౌడ్, అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా చాలాసార్లు ఏదో పదవి ఇవ్వబోతూ ఉన్నాం. అసలు నిజంగా ఏదైతే క్యాబినెట్ మినిస్ట్రీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందేమని చెప్పి చాలామంది ఆయన యొక్క అభిమానులు కావచ్చు, చాలామంది ఆయన యొక్క మేలు కోరేటువంటి పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చాలామంది అభిమానులు ఉంటారు అద్దంకి దయాకర్ గారికి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది, కనీసం మినిస్ట్రీ కూడా ఇస్తుందేమో అని చెప్పేసి చాలాసార్లుగా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓన్లీ ఎమ్మెల్సీతోనే ఆపే ప్రయత్నం. నిజంగా తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణను తెచ్చుకున్నామో, ఆ తెలంగాణను తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్లో ఎక్కుతూ ఉంటే ఆ నిరుద్యోగుల యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులు నిజంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, నిజమైన నిరుద్యోగులు ఎంతమంది, అసలు నిజంగా ఉద్యోగాలు ఇచ్చినామా లేదా, ఎన్ని ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ లైబ్రరీలో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వాళ్ళ మధ్య కూర్చొని మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తిట్టినా కూడా తూడ్చుకొని వాళ్ళు ప్రభుత్వం పైన కోపంతో పెద్ద ఎత్తున ఇష్టారీత్యా తిట్టిరు. ఎమ్మెల్సీ దయాకర్ గారు మీ వల్లనే మేము పెద్ద ఎత్తున మా ఇండ్లలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం, ప్రతి గడప తిరిగినాం, మన జీవితాలు మారబోతున్నాయి, మన పెన్షన్లు పెరగబోతున్నాయి, ఉద్యమకారుల యొక్క వాళ్ళ కుటుంబాలను ఆదుకోబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదో జరగబోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది, అద్భుతం సృష్టించబోతా ఉన్నాం మనం త్వరలో కేసీఆర్ని వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మేము వాళ్ళను మోటివేట్ చేస్తే మళ్ళీ అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, మీరు ఎందుకని మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసిండు, ప్రభుత్వానికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అలాగే మధు యాష్కి గౌడ్ కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున కూడా పెద్ద పాత్ర పోషించిండు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది ఆత్మ బలిదానాలకు సిద్ధమైతే వాళ్ళందరినీ ఆపి నిజంగా ఆత్మ బలిదానాలతోనే వచ్చిన తెలంగాణ మనకొద్దు, ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని గద్దె దించుదాం, ప్రభుత్వాన్ని వణికిద్దాం, అసలు తెలంగాణ అంటే ఏందో, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి పౌరుల యొక్క పౌరుషాన్ని చూపిద్దామని చెప్పేసి పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎంతోమంది ఉరికోయలకు ఉయ్యాలనేటువంటి ప్రయత్నాలు, ఎంతోమంది విద్యార్థి నాయకులు మేమంటే మేము చేస్తాం, మేమంటే మేము కిరోసిన్ పోసుకొని చేస్తాం, మేము చేస్తానన్న తెలంగాణ వస్తుందని చెప్పేసి అటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఏడుస్తూ ఉంటే వాళ్ళందరి దగ్గరికి ఓదార్చేటువంటి ప్రయత్నం చేసిండు మధు యాష్కి గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ యొక్క చనిపోయేటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి చావడం వల్ల తెలంగాణలో మనం పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని తలదించే విధంగా చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేసిండు. విద్యార్థి ఉద్యమాలతో కలిపి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చిండు. అటువంటి వ్యక్తికి ఇప్పటికీ కూడా ఒక టీపీసీసీ అధ్యక్షుని ఇవ్వబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చినాయి. కానీ టీపీసీసీ అధ్యక్షుని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కనీసం ఎమ్మెల్సీ ఇచ్చి అలాగే క్యాబినెట్ మినిస్ట్రీ ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే మధు యాష్కి గౌడ్కి క్యాబినెట్ మినిస్ట్రీ ఏమైనా ఇవ్వబోతున్నారని చెప్పేసి చాలా రకాలుగా ఆయన యొక్క అభిమానులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు ఒకరుగా అతనికి ఇచ్చిన అతను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గౌరవం ఇచ్చినట్టే అని చెప్పేసి ఈ విధంగా ఎదురు చూసినా కూడా కనీసం ఇప్పటికీ కూడా ఏమి ఇయ్యని పరిస్థితి. అందుకే తెలంగాణలో ఖాళీ అవుతున్నటువంటి ఈ 2 ఎంపీ రాజ్యసభ స్థానాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఆ రాజ్యసభ స్థానాలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాబట్టి ఇది ఓన్లీ ఎమ్మెల్సీ అనేది టీచర్స్ సంబంధించో లేకపోతే గ్రాడ్యుయేట్ సంబంధించిందో కాదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అతన్ని డైరెక్ట్గా రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టాల్సింది. ఎందుకంటే అతను అన్నిటికీ అర్హుడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి వ్యక్తిలో అతని ఒక చెయ్యి. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పట్టేలేదు, ఓన్లీ కేంద్రంలో ఇన్నేళ్ళు పరిపాలన చేసింది కానీ తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలోకి అని చెప్పేసి ఎప్పుడు కూడా కలలు కనలే. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు గడుస్తున్నా నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేటివ్ పార్టీ అని రాబోతుంది, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ కేసీఆర్ చేసినటువంటి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల కూమింగ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇక్కడ అందరికీ ఇబ్బందులు జరుగుతుంది, పెన్షన్స్ కూడా సరిగా ఇవ్వట్లేదు, రైతులను కూడా ఆదుకోవట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ
ఏదో కాంగ్రెస్ పార్టీకి ఇష్టంతో గెలిపించిన పరిస్థితులు ఏదైతే కేసీఆర్ చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వేరే ఆల్టర్నేట్ పార్టీ చూడాలి కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీ మేలనిపించింది, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కారణం, ముఖ్య కారణాల్లో ఉద్యమకాలైనటువంటి ఎమ్మెల్సీ దయాకర్ గౌడ్, అలాగే మధు యాష్కి గౌడ్ ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీకి గద్దర్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్. అక్కడ ఎంతోమంది ఉరికొయ్యలకు వేలాడుతుంటే వాళ్ళందరి దగ్గరికి గద్దర్ను తీసుకెళ్లి అతని యొక్క పాటతో అతని యొక్క గజ్జ కట్టి ఆటుతుంటే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసినటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే, గౌరవించాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మధు యాష్కి గౌడ్ కనీసం ఎటువంటి పోస్ట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఒకప్పుడు టీపీసీసీ ఇస్తా అని చెప్పారు, కనీసం అది కూడా ఇవ్వలేరు. కనీసం ఎమ్మెల్సీనే ఇచ్చి క్యాబినెట్లో పంపిస్తారేమో అని చెప్పి చాలామంది ఎదురు చూసారు. కానీ ఇప్పటికి కూడా అది కూడా నిరాశగానే మిగిలిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ఎంపీ సీట్లలో 2 ఖచ్చితంగా అతనికి ఇవ్వాల్సిందే. అతను పూర్తిగా అర్హుడే, 100%. ఆ 2 ఒకటి ఇంకొకటి ఎవరికి ఇస్తారో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే అతను అన్ని విధాలుగా అర్హుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడన్నా దానికి కారణం మధు యాష్కి గౌడ్ ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిందే. నిజంగా అతనికి ఇస్తే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో చనిపోయినటువంటి ఉద్యమకారుల కుటుంబాలన్నిటి కూడా మీరు గౌరవించినట్టే, వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా, ఏదే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ వ్యక్తుల కాని వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడం, అలాగే కొన్ని జిల్లాలకు తెలంగాణ కాని వాళ్ళ పేర్లు పెట్టడం, ఇష్టానురీతిగా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఐడియాలజీ మొత్తాన్ని తెలంగాణ పైన రుద్దేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క రాజకీయ పరిపాలన కూడా ఆ విధంగానే అనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క కార్యకర్త కాబట్టి, అనుచరుడు కాబట్టి, పార్టీలో పనిచేసింది కాబట్టి అవే నిర్ణయాలను తెలంగాణకు రుద్దే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా. అలాగే ఆంధ్ర యొక్క పెత్తందలను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ విగ్రహాలు పెట్టడం, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఇక్కడ రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు కట్టబెడతా ఉన్నారని చెప్పేసి, ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు, దీనికి సంబంధించి ఉపాధ్యాయుల్లో కూడా ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు, ఆంధ్ర వాళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడంతో పెద్ద ఎత్తున టీడీపీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నట్టు కూడా చాలా రకాలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అవే నిజమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అటువంటి మానుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్ కావచ్చు, తెలంగాణ ఉద్యమకాలు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే పదవులు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయంగా ఖచ్చితంగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ముందు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, తెలంగాణను సాధించినటువంటి ఎంతోమంది బలిదానాల మీద తెలంగాణ వచ్చింది, ఎంతోమంది చావుల బొందల గడ్డల పైన తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణను మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరిగితే, ఆంధ్ర వాళ్ళకే నీళ్లు నిధులు నియామకాలు మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే మళ్ళించేటువంటి ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోనే కావచ్చు, లేకపోతే పూర్తిగా రాజకీయంగా ఖచ్చితంగా బొంద పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమకాలం కావచ్చు, ఉద్యమకాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్ని కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ దయాకర్ని కావచ్చు, మరిన్ని పదవులు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని సత్కరిస్తే ఇంకా ఉద్యమకాలందరికీ కూడా గౌరవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ వైపుగా నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఎంపీ సీట్లలో ఖచ్చితంగా ఒకటి మధు యాష్కి గౌడ్ ఖచ్చితంగా ఇవ్వాలి, అతను ఖచ్చితంగా అర్హుడే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.